చాలా రోజుల తర్వాత మళ్ళీ 3 months ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పేవాడిని, కానీ ఈరోజు నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొంచెం బాధగా ఉంది. ఏంటంటే April 22 పాకల్కంలోని ఇన్సిడెంట్ జరిగింది కదా, అందువల్ల చాలా బాధగా ఉంది. ఎవరైతే 26 మంది చనిపోయారో వాళ్ళ ఆత్మశాంతి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాను, విశాఖపట్నం రైల్వే స్టేషను. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ప్రస్తుతానికైతే నేను అంటే ఇందుకు ముందు మా వాడు వచ్చారు కదా, మా వాడు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు, అదే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ప్రజెంట్ అయితే ఈ లగేజ్ అయితే ఇక మా 2 లగేజ్లు, మళ్ళీ వెనకదల బ్యాగ్, మా వాడిది ఒక బ్యాగ్ ఉంది. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే 5:20కి ట్రైను, గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట ట్రైను. ప్రస్తుతానికి అయితే ఎక్కడికి వెళ్తున్నామా అన్నది మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్. ఓకేనా? ఇక అడిగా మా వాడు వచ్చాడు, నాతో పాటు వీడు మా ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట. మన సీట్ అయితే 8 దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా లాంగ్ ఉంది, ముందుకు వెళ్ళాలి అక్కడ ముందుకి. ఇక మా వాడు వస్తున్నాడు. ఇక సెకండ్ ఏసీ అనమాట మాది. ట్రైన్ అయితే లగేజ్ అంతా పెట్టేసాము. ఇప్పుడు ఇక 13-18 ఉంది కదా, అదే అక్కడ అనమాట. మా వాడు అక్కడ చివరి కూర్చున్నాడు. బ్లూ కలర్ కనబడుతుందా? బ్లూ కలర్ అక్కడ అది మా సీట్ అనమాట. ప్రజెంట్ అయితే నైట్కి తిన్నరకి అయితే కట్టేసాము అనమాట. ఇక పైన ఆర్డర్ అయితే పెట్టుకోలేదు. ఇక మా వాడు చపాతీ ఏదో తెచ్చాడు అంటున్నాడు, నేనైతే వెజిటేబుల్ బిర్యానీ తెచ్చాను అనమాట. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో కానీ చాలా చెమటలు పట్టేస్తున్నాయి. పైన క్లైమేట్ అయితే కూల్గానే ఉంది, కానీ వర్షం పట్టింది, కానీ చెమటలు పట్టేస్తున్నాయి బాగా. ఆల్రెడీ ఏసీ ఆన్లోనే ఉంది, కానీ ఎందుకు టైం ఉంది కదా అనేసి ఇక టైం అయితే 16:52 అయింది టైము. ఇప్పుడు 5:20కి తీస్తారు కరెక్ట్గా. ఎందుకంటే మా వాడు ఇక్కడ వాటర్ బాటిల్ 2 వాటర్ బాటిల్ చాలా రోజుల తర్వాత 3 months తర్వాత మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో వెళ్ళాను, లాస్ట్ ఫిబ్రవరి మంత్లో నేను వెళ్ళాను ట్రిప్. మళ్ళీ ఇప్పుడు జూన్, ఈరోజు డేట్ జూన్ 7th అనమాట. జూన్ 7th 3 months తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. ఫైనల్గా అయితే ట్రైన్ అయితే తీసేశారు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా 5:21 అవుతుంది ఇప్పుడు. ఇందాక ఒక అమ్మాయి చెస్ట్ మిస్ పడిపోయింది, ఎందుకు ఎక్కడ ఉందో తెలీదు. పాపం పడిపోయింది. పాపం ఆ అమ్మాయికి అలా నడుస్తూనే ఉంది, కానీ ఎక్కలేదు. ట్రైన్ అయితే ఎక్కలేదు, చెస్ట్ మిస్. పాపం ఆ ట్రైన్ మిస్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇక్కడికి వస్తుంటే బాగుంది, నేనైనా పట్టుకుంటాను, కానీ ఆ పక్కన వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కానీ ఎక్కి ఉంటే బాగున్నాయి, ఇక నేనైతే పట్టుకుంటాను, సపోర్ట్ ఇస్తాను, కానీ అటుపక్క వెళ్ళిపోయింది. ఫైనల్ అయితే విశాఖపట్నం ఇక బాయ్ చెప్పేస్తున్నాను. ఇక విశాఖపట్నం బాయ్. ఇంకా మళ్ళీ 1 week తర్వాత వస్తాను మళ్ళీ. నాతో పాటు మా వాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇందాక ఒక అమ్మాయి పడిపోయింది కదా, నాకు అదే మైండ్లో ఉండిపోయింది. అదే తలుచుకుంటే నాకు భయం వేస్తుంది బాగా. నాకు ఇప్పటికీ అదే మైండ్లో ఉంది. పాపం ఆ అమ్మాయి పడిపోయింది, నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. పోనీ నా సైడ్ నుంచి మెట్లు ఎక్కి ఉంటే బాగున్నా, నేను సపోర్ట్ ఇచ్చేవాడిని, కానీ నా సైడ్ నుంచి రాలేదు, పక్క పోకీలుగా వెళ్ళింది అనమాట. కానీ ఆ అమ్మాయి తప్పు ఏంటంటే సెల్ చేతిలో ఉంది, అంటే మెట్ల నుంచి పరిగెడుతుంది. సెల్లో ఒక చేతిలో సెల్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ పట్టుకుంది సెల్లో, మళ్ళీ ఆ సెల్ నుంచి లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంది. అందువల్ల మళ్ళీ అది పట్టుకోపోయి జారిపోయింది. కానీ అమ్మాయితో తప్పు చెప్పాలంటే. ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది, కానీ ఆ సెల్ మొబైల్లో ఇలా పట్టుకోవడం వల్ల అది స్లిప్ అయిపోయింది. అందువల్ల లక్కీ ఏంటంటే ఇది దేవుడి దయ వల్ల కింద పడిపోలేదు, పక్క నుంచి ఇలా పెండ్ అయ్యింది అనమాట, ఇటువైపు పడింది. కానీ ఆ అమ్మాయికి ఏం అవ్వలేదు, అది మనకు అది హ్యాపీ. ఏదైనా కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. నేను టైంకి వస్తే బాగుంటుంది, కానీ ఎందుకు టైం అయిపోయినప్పుడు రావడం ఎందుకు వేస్ట్. ఇప్పుడు చూసారా ఎంత పెద్ద ప్రమాదం అవ్వాల్సింది, కానీ లక్కీకి ఏం అవ్వలేదు.
ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాగా ఇప్పుడు పెందుర్తి తాడిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 5:40 అవుతుంది. ఇప్పుడు ఇక నైట్కి తిన్నారు ఏం చేస్తాం అనేది చూపిస్తాను గైస్. ఓకేనా, ప్రజెంట్ అయితే అలా కూర్చొని ఉన్నాం. సెకండ్ ఏసీ అనమాట ఇది. మాది 17-18 అనమాట. ఈ పైన ఈ కింద మా ఊరి ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటారు. మన ఇప్పుడంటే మనకే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చూసి ఉంటారు వీడియో. సెకండ్ వీడియోలో కూడా ఉన్నాడు. పార్టీకి అదే డిన్నర్ చేయడానికి వెళ్ళాం కదా, పార్టీకి అనేది వచ్చాం కదా. ఇప్పుడు రెండోసారి అనమాట, ఇది మూడోసారి వచ్చాడనమాట వీడియోలోకి. మా ఫ్రెండ్ ఎవరో కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. మా శ్యామ అని పేరు. అసలుగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ. ఎందుకంటే రీసెంట్గా ఒక 5 months అవుతుంది వాళ్ళ ఆల్రెడీ మా ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది. అసలుగా 5 months అవుతుంది. వాళ్ళ బేబీ పుట్టాడు, పాప ఉన్నాడు, చిన్న బేబీ ఉన్నాడు. అయినా కూడా నా కోసం వచ్చాడు. నిజంగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే, కానీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళపై కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్గా 5 months బేబీకి అలాగా నాతో రావడం అంటే మామూలు విషయం కాదు. అందువల్ల థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా నేను ఊహించలేదు వస్తానని, నేను రానని అనుకుంటా వస్తానని అన్నాడు మా ఫ్రెండ్. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలుకి ఈ ట్రిప్ ఏంటంటే ఒక 5 years బ్యాక్ అనుకున్నాం అనమాట. ఈ ట్రిప్ ఇప్పటి నుంచో రావాలి అనుకోక అప్పుడు కుదరలేదు. ఫైనల్గా అయితే ఇప్పుడు ఈసారి 2025లో కుదిరింది అనమాట. ఎందుకో తెలీదు, చూడాలి ఎలాగ ట్రిప్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. రేపు ఎక్కడికి వెళ్తాను అనేది రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రేపు నుంచి బాగుంటుంది, చూపిస్తాను గైస్. ఇప్పుడు ప్రతి వీడియోలో చూపిస్తాను. 3 months తర్వాత మళ్ళీ ట్రిప్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ప్లేట్లు ఎక్కున్నాం. ఇది కర్రీ అనుకుంటున్నారు తెలిసి. తర్వాత ఇది దొండకాయ ఫ్రై అనమాట. ఇది తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. ఇదిగోండి బంగాళదుంప కర్రీ, పన్నీర్ కర్రీ. ఇది మా వాడు ఇంట్లో నుంచి తెచ్చాడు అనమాట. పన్నీర్ కర్రీ, ఇది చపాతి. ఇది తర్వాత ఏటనేది చూపిస్తాను గైస్. టైం అయితే 7:41 అయింది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడైతే తింటున్నాం. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clock దిగిపోవాలి కదా. అందువల్ల ఇక బేగా తినేసి పడుకొని నేనే ఇక బేగా లేచిపోతాను ముందే. అప్పుడు బ్రష్ కట్ చేసుకొని ఇక నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా ఊరికి లేపాలి. నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను గైస్. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తింటాము ఇప్పుడు. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ నేను కూడా తెచ్చుకున్నాను, అది తర్వాత చూపిస్తాను గైస్. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ అయిపోయిన తర్వాత పన్నీర్ కూడా చాలా చాలా బాగుంది. పన్నీర్ అయితే ఇక్కడ కొద్దిగా ఉండిపోయింది. ఇది మా వాడు వేసుకుంటాడు, అయిపోతే. నెక్స్ట్ నేను తెచ్చింది ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ తెచ్చాను అనమాట. ఇప్పుడే వేసుకున్నాం. దొండకాయ ఫ్రై. ఇది మా వాడు కూడా అదే వేసాను ఇప్పుడు ప్రజెంట్. ఇది తినేసిన తర్వాత పడుకుంటాం. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ మాట్లాడతాం గైస్. ఓకేనా, ఇక్కడ ప్రస్తుతానికి అయితే వీడియో ఎండ్ చేస్తున్నాం అంటే రేపు మార్నింగ్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే June 8th అనమాట. ఇవాళ ఫైనల్గా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్కి వచ్చాం గైస్. కానీ 20 నిమిషాలు లేట్ అయిపోయింది ఇవాళ ట్రైను. ఎయిర్పోర్ట్ అయితే ఇదేనా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా వాడైతే కార్ బుక్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ చూస్తే చాలా రష్ ఎక్కువ ఉంది. అందువల్ల కార్కి వెళ్ళిపోతున్నాము ప్రజెంట్ అయితే. చూడండి రైల్వే స్టేషన్ ఇది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. చాలా రష్గా ఉంది బస్సులు. నేను బస్సు మీద వెళ్ళాలంటే వచ్చేస్తున్నాడా? బస్సు మీద వెళ్ళాలంటే చాలా రష్ ఎక్కువ ఉంది. అందువల్ల కారు ఎక్కువ. అంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే 600 తీసుకుంటున్నారు. ఫైనల్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము.
ఇప్పుడు కార్ పార్కింగ్ అన్నమాట. లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలి. ప్యాక్ అంతా లగేజ్ అంతా చెక్ చేశారు, పోలీసులు కూడా అంతా చెక్ చేశారు. ఇప్పుడు బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే విఐపి లాంచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ చూసారు కదా, ఇదంతా షాపింగ్ అనమాట. ఇదంతా నేను దాదాపుగా ఒక 5 years బ్యాక్ వెళ్ళాను అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నాను ఎయిర్పోర్ట్కి. లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళానంటే ఆస్ట్రేలియా వెళ్ళాను అనమాట. 2020లో వెళ్ళాను, కరోనా ముందు. అప్పుడు అదే లాస్ట్. ఆ తర్వాత 5 years తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను చాలా రోజుల తర్వాత. చార్మినార్ ఇలాగ పోర్ట్ బ్యానర్ అన్నీ పెట్టి ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 7:20 అవుతుంది. 7:20 మా ఫ్లైట్ అయితే 11:20కి ఫ్లైట్. ఎక్కడికి వెళ్తున్నాము అంటే గోవా వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటాను, కుదరలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడ KFC ఉంది, ఇక్కడ ఇండియన్ ప్యారడైస్ ఉంది కూడా ఉంది. నేను ఎంతవరకు పార్ అంట. ఇది సబ్వే ఉంది. ఇక్కడ విఐపి లాంచ్కి వెళ్తున్నాం. మరి ఎంత 2 రూపాయలు తీసుకుంటారా 25 రూపీస్ తీసుకుంటారో తెలీదు. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను గాయ్. మా వాడు తెచ్చుకున్నాడు, నాది అవుతుంది లేదో తెలియదు, గ్యారెంటీగా అది చెప్పలేను. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఒకసారి ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు? అటువైపు అయితే ఫ్లైట్లో అనమాట. ఇంటికి వెళ్తుంది కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తాం? శ్యామ్ మా వాడి సెల్ వాళ్ళ పాప కోసం వీడియో కాల్స్ ఫోన్ చేస్తాడట, బిజీలో ఉన్నాడు. చాలా దూరం అక్కడ నుండి చెకింగ్ జరిగిన నుంచి ఇక్కడ చాలా దూరంగా వచ్చాము. 105 గేట్ ఎన్క్లెమ్ లాంచ్ అనమాట. ఇక్కడే లాంచ్. విఐపి లాంచ్కి అయితే వచ్చాం. కానీ ఎన్ని తిప్పలు పట్టాము, ఎన్ని కోట్లు చేసి నా దగ్గర ఎన్ని కోట్లు పెట్టాము. మా ఫ్యామిలీ అందరూ, మా మాయాలు, మా సిస్టర్ వాళ్ళు అందరూ కార్డు పెట్టారు కానీ యాక్సెస్ చేయలేదు. మొత్తానికి మా బావది ఏదో ఒక కార్డు ఉంది అని అన్నారు. అది కూడా ఎప్పుడు తెలుసా, 1.5 తర్వాత అప్పుడు ఎతికారు అనమాట. కార్డు అయితే మొత్తానికి అయ్యింది. 2 రూపాయలు కట్ అయ్యింది. మా వాడిది అయితే 25 రూపీస్ కట్ అయ్యింది. మా వాడిది. నాదైతే 2 రూపాయలు కట్ అయ్యింది. మొత్తానికి మా వాడిది ఇక ఒక 1.5 hour ఉంది ఇక్కడ టైము. నాదైతే ఇక్కడ 2 hours ఉంది. ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇప్పుడే లోపలికి వచ్చాను. చూసారు కదా, ఇది విఐపి లాంచ్. ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ తినలేదు, వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి. మా వాడు ప్రెస్ చేయడానికి వెళ్ళాడు. నేనైతే ట్రైన్లో చేస్తాను. 3 o'clock అయితే చేస్తాను ట్రైన్లోనే. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచిపోయాను. ఇక ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని ఇక షర్ట్ మార్చుకున్నాను. మొత్తానికైతే విఐపి లాంచ్కి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇదే వస్తున్నాను అనమాట. ఇప్పుడు మామూడిది రెడ్ కార్డు ఉంది, మామూడిది పేగా అయిపోయింది. నాదే ఎన్ని కోట్లు పెట్టాను అసలు యాక్సెప్ట్ చేయలేదు. నా దగ్గర 2 కోట్లు అవ్వలేదు. మళ్ళీ ఫోన్లో అదే మా వాళ్ళు అందరూ వాట్సాప్లో పెట్టారు, అదే అవ్వలేదు. మొత్తానికి 1 గంటన్నర తర్వాత మా బావది ఒక కార్డు పెట్టారు, అది అయ్యింది ఫైనల్గా. హ్యాపీ ఆనందం వెలిగి వచ్చింది నాకు అప్పుడు. అసలుగా ఒకవేళ కార్డు అవ్వకపోతే మా వాడు నన్ను వెళ్ళిపోమన్నాడు. నేను ఎలాగో ఇంతకుముందు వెళ్ళాను కాబట్టి నాకు వద్దులే, నువ్వు వెళ్ళు, నేను బర్గర్ ఏదో తినేస్తానని చెప్పాడు మా వాడు. కరెక్ట్ టైంకి మా బావ పెట్టాడు, ఫోటో పెట్టి ఆన్లైన్లో చేసాం, అయ్యింది మొత్తానికి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటాయో చూడాలి, అక్కడికి వెళ్ళాలి. ఏం తీసుకోలేదు, మా ఊరి కోసం వెయిటింగ్. వచ్చిన తర్వాత అప్పుడు తినడం స్టార్ట్ చేస్తాం, చూపిస్తాను గైస్, ఓకేనా? బోర్డింగ్ అయితే మనకి ఎంత ఇచ్చారు, మేము ఆన్లైన్లో తీస్తాము, డైరెక్ట్గా అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళలేదు. బోర్డింగ్ టైం అయితే ఎంతకి ఇచ్చారు, 10:45కి ఇచ్చారు బోర్డింగ్ టైము. మేము 105 గేట్లోకి వెళ్ళాలి. ఇక్కడ టైం ఉంది కాబట్టి ఇప్పుడు టైం అయితే చూడండి 8:30 అవుతుంది. ఇప్పుడు 8:30 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు బోర్డింగ్ పాస్ మేము ఆన్లైన్లో తీస్తాము, అది అంతగానే పేగా అయిపోయింది. చెకింగ్ మాత్రం బాగా అయిపోయింది, కానీ నా హ్యాండ్ లగేజ్ బ్యాగ్ ఉంది కదా, అది ఆపారు. ఎందుకు ఆపారా అనుకున్నాను, కానీ మన GoPro బ్యాటరీ ఉంది కదా, అది డౌట్ వచ్చింది. అది కెమెరా బ్యాటరీ అంట, అవును సార్ అని చెప్పాను. అదే వెళ్ళిపోమన్నాడు, పట్టుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళకి ముందే తెలుసు కెమెరా యూట్యూబ్ అని తెలుసు, అందువల్ల ఏమనలేదు. GoPro బ్యాటరీ అని చెప్పాను, సరే పట్టుకెళ్ళిపోండి అన్నారు. మొత్తానికైతే ఇలా జరిగింది. మా వాడు నన్ను వెళ్ళిపోమన్నాడు, కానీ నేను ఎందుకు మా వాడు తీసుకున్నాడు కదా, ఎందుకు నేను వెళ్తే బాగోదు అనేసి నేను అలా అయిపోయాను. కార్డులు అవుతాయి, కొన్ని కార్డులు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు పెట్టాను, మళ్ళీ SBI కార్డు, వీసా అని పెట్టాను, చాలా పెట్టాను,
అయినా అవ్వలేదు. లాస్ట్కి మా బావ పెట్టాడు. అది మొత్తానికి ఇది బ్రెడ్ అన్నమాట. సైడ్ అంతా బ్రెడ్, కేకు, ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నారు. ఆమ్లెట్ నేను ప్రస్తుతానికి ఇలా వేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అటువైపు అంతా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడంతా టిఫిన్ ఉంది, వడ, ఇడ్లీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పరవానం ఎగ్ కూడా ఉంది. ఇక్కడ ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ హల్వా. ఇక్కడ ఏదో చికెన్ ఏదో ఏదంటా. ప్రస్తుతానికి ఇది తీసుకున్నాను నేను. మావాడికి అదే తీసుకున్నాడు, నేను అదే తీసుకున్నాను సేమ్. అవునా? చూపించా. ఇక మావాడు తింటున్నాడు ఆల్రెడీ. బాగుందా? ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ తెచ్చాము. తెస్తాను. ప్రజెంట్ అయితే నేనైతే పెసరట్టు, వడ, కేక్ తీసుకున్నాను. మావాడితే ఏదో తేడానికి వెళ్ళాడు. పెసరట్టు ఎంత నీట్గా వేసాడు, చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది గైస్, చాలా బాగుంది. డ్రింక్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మసాలా కర్రీ, చపాతి, శనక్కాయలు, అదే పరుపులు చూడబెట్టిన హల్వా, ఎగ్, వాటర్ మెలన్, ఆరెంజ్ జ్యూస్, ఇది గ్రేప్ జ్యూస్, క్యాన్బెరీ జ్యూస్ అంట. మావాడు ఇక్కడ తింటున్నాడు. ఇది తినేసాక కాపాతం అనుకుంటున్నాను. లాస్ట్ వీలైతే మళ్ళీ కేక్ తింటాను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఆమ్లెట్ తింటాను అనుకుంటున్నాను. చూడాలి. ఆమ్లెట్ చాలా బాగా చేశారు. ఎంత కాబట్టి ఆమ్లెట్ అట్టులోకి చూపించలేదు కదా, చాలా చాలా బాగుంది. మళ్ళీ అదే తీసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి. ఇప్పుడు ఎందుకు ఆయిల్ తింటున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఒకసారే కదా, మళ్ళీ ఎప్పుడో వస్తాం తెలియదు కదా. అందువల్ల నాది 2 రూపాయలు కట్ అయింది కదా, చాలు. అందుకే పండగ చేసుకుంటున్నాను. అన్ని బాగా తింటున్నాను. పోటింగ్ గేట్ దగ్గరికి వచ్చాం. ఇంకా పోటింగ్ స్టార్ట్ అవ్వలేదు. 105 ఇక్కడ 105 ఉంది కదా, అవసరం లేదు. ఇప్పుడైతే ఇలా కూర్చొని ఉన్నాం. వీళ్ళందరూ కావేగా వెళ్తున్నారు, చాలామంది ఉన్నారు కదా. కానీ చాలామంది కపుల్స్లో వస్తున్నారు చాలామంది, ఎందుకంటే హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి. కొంచెం పిల్లలు కూడా ఉన్నారు, కొంతమంది కపుల్స్ ఉన్నారు. మా ఇద్దరు కపుల్స్ అనమాట. ఇది చాలా రోజుల తర్వాత ఎప్పుడో అనుకున్నాం గోవా వెళ్ళాలి మా వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కుదిరింది అనుకోకుండా. వాళ్ళ వైఫ్ని వదిలేసి రావడం అంటే మాటలు కాదు. కానీ కేవలం నా కోసం వస్తున్నాడు అనమాట. నిజంగా చాలా థ్యాంక్స్ రాము. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. దానికే అందరూ ప్రస్తుతానికైతే ఇలా కూర్చొని ఉన్నాం. ఇక టైం అయితే 10:30 అయింది. ఇంకా 15 minutes ఉంది ఇక్కడ టైం. పోటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆర్డర్ వైజ్ వెళ్ళాలన్నమాట. సీరియల్ నెంబర్ వైజ్ వెళ్ళాలి. మాది 27 కాబట్టి లాస్ట్లో, కాబట్టి కొంచెం లాస్ట్లో వెళ్ళాలి. ఇప్పుడు స్టార్టింగ్ ABCDలు లైన్గా వెళ్తారనమాట. అది బస్సు ఆ బస్సు ఎక్కాలి మేము. అది ఒకవేళ నిండిపోతే మళ్ళీ ఈ బస్సు ఎక్కచ్చు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఇంతకుముందు ఇండిగో ఫ్లైట్ ఎక్కువ ఎక్కాను. ఫ్లైట్ అయితే నేను చాలాసార్లు ఎక్కాను. ఫ్లైట్ కొత్త ఏం కాదు. మనతో అయితే సెకండ్ టైం కదా ఫ్లైట్, 5th టైం అంట. నేను దాదాపుగా ఒక 40 సార్లు ఎక్కే ఉంటాను. 40 సార్లు ఫ్లైట్ ఎక్కాను. ఇంటర్నేషనల్ కూడా ఎక్కాను నేను. ఇప్పుడు కొత్త ఏం కాదు, అందువల్ల మేము చెప్పట్లేదు. ఇక లైట్గా చూపిస్తాను గైస్. ఓకేనా? ఫ్లైట్ అయితే ఇగో ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్. నేను ఇది ఫస్ట్ టైం ఎక్కుతాను ఈ ఫ్లైట్. ఇండిగో అయితే చాలాసార్లు ఎక్కాను. ప్రస్తుతం ఎండ అయితే మామూలుగా లేదు. ఇక్కడ చూపించి ఇప్పుడు ఇలా వెళ్ళాలి. ఇప్పుడు బైక్ ఫ్లైట్ ఎక్కాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా కూర్చున్నాను. నేను విండో దగ్గర కూర్చున్నాను. మా వాడు ఇక్కడ సెంటర్లో కూర్చున్నాడు. శ్యామ్ వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చారు. వాటర్ బాటిల్ నేనైతే 3 బాటిల్ తీసుకున్నాను, ఎందుకంటే అక్కడికి తాగడానికి ఉండాలి. అందువల్ల ఇప్పుడంటే ఒకటి తాగేస్తాను. ఇప్పుడు టాటా కాపర్ వాటర్ బాటిల్ అయితే ఇప్పుడు ఫ్రీగా కూర్చోడానికి నేను చెప్పాను కదా. ఇక్కడ ఏమిసి బయట కలర్ రాసుకోవడానికి కాదు, ఎవరికైనా వాన్ వస్తే దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇది తర్వాత ఇది ఏమిసి పట్టణం కదా, వెనక సీట్ వెళ్తుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. మళ్ళీ ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ కూడా పెట్టుకోవచ్చు.
10 వరకు ఉంది, ఇంకా ఉంది. ఎంతవరకు వస్తుందో చూద్దాం. చాలా వరకు వస్తుంది వాల్యూమ్. 99. ఇవన్నీ ఇలాగ ఉన్నాయి. అయినా మేము ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే లాంచ్లో తినేసాం కదా ఫుల్గా బాగా. అదే కడుపు నిండుగా ఉంది మాకు, అందుకే ఏం తీసుకోవట్లేదు. వాటర్ ఒకటే తాగిస్తాం అంతే. టేకప్ అయినప్పుడు చూపిస్తాను గైస్. చేస్తున్నాడు ఇప్పుడు, కళ్ళతలు తీసాడు ఇప్పుడు. ఇంకో 1.5 గంట సేపు పడుకుంటాడు ఇప్పుడు. మేఘాల్లోకి వెళ్ళిపోతుంది చూడండి గాయస్. గోవాలో ల్యాండ్ అవుతున్నాం ప్రజెంట్. చూడండి గాయస్, గోవా ల్యాండ్ అయిపోయాం. గోవాలో ల్యాండ్ అయిపోయాం ఫైనల్లీ. టైం తీసుకొచ్చాడు, లేట్ అవ్వలేదు. टाइम చూడండి नमस्कार गोवा के टाइम का करेक्टगाने తీసుకొచ్చారు हवाई जहाज पर आपका स्वागत है। इस समय बाहर का तापमान 33 डिग्री తాబోలేం ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది सुरक्षा के लिए हम सभी ఈ నావీ వాళ్ళ అండర్లో ఉంటుంది వీడియో తీయడం కావదు తీయిన తర్వాత అందువల్ల బయటకు వచ్చాక తీస్తాను గైస్ వీడియో ఇది నావీ వాళ్ళ అండర్లో ఉంటుంది అందువల్ల తాబోలేం ఎయిర్పోర్ట్ అన్నమాట గోవాలో ఫైనల్లీ గోవా వచ్చాం ఫస్ట్ టైం దిగాను ఇక్కడ ఎరగండి గోవా వచ్చిన తర్వాత అండి రియాక్షన్ అయితే అప్పుడే అక్కడికి వెళ్ళాక మా వాడు అప్పుడే కాదంట ఫుల్గా ఎక్కిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు వెయిటింగ్ అనమాట మా వాడు బైక్ రెంట్ ఆల్రెడీ మాట్లాడేసాం ఫోన్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాం అన్నాడు మరి ఎంత తీసుకుంటాడో ఏంటనేది తెలీదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తాబోలేం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే బయటనే ఇలాగ వ్యూ అయితే ఇలా ఉంది లోపల అయితే ఎలా లేదు అందువల్ల తీయలేదు వీడియో పార్కింగ్ ట్యాక్సీ ఇవన్నీ ఉన్నాయి ఇలాగా మేము బైక్ రెంటల్ తీసుకున్నాము సమ్మర్ హాలిడేస్ కదా లాస్ట్ ఒక 1 వీక్ అయిపోతుంది కాబట్టి చాలామంది వస్తున్నారు మా ఫ్లైట్లో అయితే చాలామంది ఫుల్గా వచ్చారు గోవా నంబర్లు అయితే ఇలా ఉంటాయి సిఏ నంబర్లు ఇక్కడ గోవా ఇక మావాడు లగేజ్ నాదోటి లగేజ్ వెనకదలో ఒక బ్యాగ్ ల్యాప్టాప్ పట్టుకున్నాడు మావాడు నేను వెనకదలో పట్టుకున్నాను చార్జర్లు ఇవన్నీ ఉన్నాయి మావాడు ల్యాప్టాప్ ఉంది అందువల్ల ఇలా ముందుకు రమ్మన్నాడంట ముందుకి వెళ్ళమన్నాడు అక్కడ పైకి ఇస్తాడు అప్పుడు ఎంత చెప్తారో ఏంటనేది తెలీదు కనుక్కొని చెప్తాను బైక్ రెంట్ అయితే తీసుకున్నాం ఇంకా రోజుకి 400 అనమాట 5 రోజులు కదా సాము 5 రోజులకి 2000 అవుతుంది అనమాట ఇక నంబరు CA 1767 ఇది ఆల్రెడీ టేప్ అంటించి ఉంది ఇది ముందే రిపేర్ ఉంది ఎందుకంటే మనం వీడియో తీసుకుంటే మనకి తర్వాత మన మీద ఎడతారు అందుకనే ముందుగానే వీడియో తీసుకున్నాం అనుకో వాళ్ళకి చూపించామనుకో మేము కాదని ముందు నుంచి అదే ఉంది కాబట్టి మనకు ప్రూఫ్ ఉంటుంది అనమాట అందువల్ల ఇవన్నీ ఇలా వీడియో చేస్తున్నాం ఏమైనా గేదెలు ఉన్నా ఏది ఉన్నా అది మనకు సంబంధం లేదు అందుకని ప్రూఫ్ కోసం వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ పెట్రోల్ పంపు ఫుల్ ట్యాంక్ వేసుకుని ఆ తర్వాత రూమ్కి వెళ్ళాలి రూమ్ నుంచి ఒక ఎంత దూరం ఉందో తెలియదు మావాడికి అడగాలి నాకు తెలియదు ఎందుకంటే మావాడే చూశాడు మొత్తం అంతా అక్కడ వెళ్ళాక చూపిస్తాను గైస్ ఈ పైకి అయితే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇక గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట వ్యూ అయితే ఇలా ఉంది వెల్కమ్ టు గోవా చూసారా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బైక్ మీద వెళ్తూ ఉన్నాం ఇంకా ప్రజెంట్ అయితే రూమ్కి అయితే వచ్చాము ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ రూమ్ అనమాట పంచిమ్ అని
మనకి ఎలా చెప్పాలంటే మన రాజధాని అమరావతి ఎలా చెప్తాం అలాగే మన గోవాలో క్యాపిటల్ బంజీమ్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి 30 కిలోమీటర్స్ అనమాట. ఫైనల్గా అయితే ఇప్పుడే రూమ్కి వచ్చాం. చూపిస్తాను గాయ్స్. ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ ఎంట్రీ ఇలాగ వాష్రూమ్ అనమాట. ఇది ఇలాగా వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది, బాగుంది. ఇలాగా ఇప్పుడే బూట్లు ఇలా పెట్టాము. లగేజ్ ప్రస్తుతానికైతే లగేజ్ ఇలా పెట్టాం. ఇక లంచ్ కూడా ఏం చేయలేదు. ఇక మా వాడు ఇక ఆర్డర్ అయినా పెడతామన్నాడు, లేదంటే పక్కన రెస్టారెంట్ ఉంది అన్నాడు, అక్కడైనా తింటాము. అంటే ఒక్క సాటరే తిందాం అనుకుంటున్నాం. అంటే ఏమీ తినట్లేదు, ఎందుకంటే నైట్ ఇక వేరేది ప్లాన్ ఉంది, అది చూపిస్తాను గాయ్స్. ఇప్పుడైతే రూమ్ అయితే ఇక బెడ్ అనమాట. ఇలాగా ఏసీ కూడా ఉంది. ఇవాళ క్లైమేట్ లక్కీ ఏంటంటే ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది. కూల్గా ఉంది, చల్లగా ఉంది, ఎండ లేదు. కానీ పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత నేనే డ్రైవింగ్ చేశాను. మా వాడు వెనకాతలు కూర్చున్నాడు. అర్థం కూడా ఉంది గైస్, అర్థం కూడా. ఇది టీవీ, చిన్న టీవీ. ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వాలి, అంటే ఏదైనా తినేసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు బయటికి వెళ్తాం అనుకున్నాం. ఇక్కడ ఛార్జింగ్ అవన్నీ పెట్టాలి. రూమ్ అయితే 1400 పడింది. ఈరోజు రేపు కూడా ఇక్కడే ఉంటాం పంజీమ్లోనే. లంచ్ వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్, ఓకేనా? ఇప్పుడు వీడియో ఇంకా ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, మళ్ళీ తర్వాత కలుద్దాం.